సీతారత్నం అని ఒక ఆమె ఉంటుంది. ఆమె వయసు చాలా పెద్దదైపోవడంతో తన కొడుకైన సురేష్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. సీతారత్నం కొంచెం అమాయకురాలుగా ఉంటుంది. ఇంత చిన్న విషయాన్నైనా తను పెద్దదిగా గాబరా పడుతూ ఉంటుంది. సీతారత్నం ఒకరోజు ఆలోచిస్తూ తన ఇంటి ముందు కూర్చుంటుంది. ఆమె ఇంటి పక్కన ఉన్న సరోజినమ్మ సీతారత్నాన్ని చూసి తన దగ్గరికొచ్చింది. ఏంటి సీతారత్నం, ఇంటి ముందు కూర్చొని అలా దిగులుగా ఉన్నావ్? ఏం జరిగింది? అయినా నీకు వయసైపోయి ఆరోగ్యం బాగోలేక ఒంటరిగా ఉన్నావు. నీకంటూ ఇంటి దగ్గర చూసుకునే ఒక ఆడదిక్కుండాలి. కాబట్టి మీ అబ్బాయికి తొందరగా పెళ్లి చేసేస్తే నీ బరువు బాధ్యత సగం తీరిపోతుంది. వాణ్ణి కన్నందుకు నీ రుణం తీరిపోతుంది. నేను అలాగే అనుకుంటున్నాను సరోజినమ్మా. నా దిగులంతా వాడి మీదే. ఎందుకంటే నేను చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ ఉద్యోగం అంటూ ఆ పట్నంలోనే ఉంటున్నాడు. ఈసారి ఈ పండక్కి ఇంటికొస్తాడు. ఖచ్చితంగా పెళ్లి కొప్పిస్తాను. పైగా నువ్వు చెప్పినట్టుగా నా ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు. ఎప్పుడు పోతానో తెలీదు. అలా అంటూ సరోజినమ్మ సీతారత్నం ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటారు. ఇలా కొద్ది రోజులు గడుస్తున్నాయి. పండగ వస్తుంది. సెలవులకి సురేష్ పట్నం నుండి ఇంటికొస్తాడు. సురేష్ని చూడగానే సీతారత్నం కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? సెలవులకి ఇంటికొచ్చేసాను కదా, నీకు తోడుగా ఉంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నీతోనే ఈ పండగ సెలవుల్ని గడుపుతాను. నాన్న, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రారా, నీతో చాలా పనుంది. సురేష్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాడు. సీతారత్నం తనకిష్టమైన గుత్తి వంకాయ కూర వండి ఆ కూరతో భోజనాన్ని పెడుతుంది. సురేష్ భోంచేసి, ఏంటమ్మా, నాతో ఏదో పెద్ద పనుందన్నావు? ఏంటి, తొందరగా చెప్పు. నాన్న సురేషు, నేను పెద్దదాన్నైపోతున్నాను. నా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నాకొక కోరికుంది. ఆ కోరిక నువ్వు కాదనకుండా తీర్చాలి. కాబట్టి నువ్వు ముందు నాకు మాట ఇవ్వాలి. నీ మాట నేనెప్పుడూ జవదాటలేదమ్మా. నీకు మాటిస్తున్నాను, అదేంటో చెప్పు. నాకు తోడుగా నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నాకు సేవ చేయడానికి కూతురులాంటి కోడలు కావాలి. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. మాటిచ్చావు కాబట్టి మాట తప్పకు. సరేనమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కానీ నేనిష్టంగా సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకోలేను. అలానే నీ దగ్గర నేనుండలేను. కాబట్టి నా భార్యని నీ దగ్గరే వదిలి వెళ్ళిపోతాను. అలాగే నాన్న అని నవ్వుతూ అంది సీతారత్నం. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. వరసకి తన తమ్ముడి కూతురు కల్పనని సురేష్కిచ్చి పెళ్లి చేసింది. కల్పన చాలా తెలివైన అమ్మాయి. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. సెలవులు పూర్తయిపోయాయి. కల్పనతో సురేష్, కల్పన, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఒప్పుకుంటావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పెళ్లైన కొద్ది రోజులకే నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు బాధపడకు. అదేంటంటే, నేనిక్కడుండటం కుదరదు. నిన్ను నాతో పాటు తీసుకెళ్లలేను. ఎందుకంటే మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మా అమ్మని చూసుకోవడానికి నువ్వు ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఇక్కడుండి తీరాలి. ఇంత చిన్న విషయం కోసం అంతలా చెప్పాల్సిన అవసరమేముందండి? నేను మీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. మీరు చక్కగా క్షేమంగా పట్నంలో ఉద్యోగం చెయ్యండి. మా గురించి మీరు భయపడకండి. నేను మీ అమ్మగారిని ఏ ఇబ్బంది రాకుండా చక్కగా చూసుకుంటాను అని వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటారు. సాయంత్రం అవుతుంది. సురేష్ వాళ్ళమ్మకి కల్పనకి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉద్యోగం కోసం పట్నం వెళ్ళిపోతాడు. కల్పన సీతారత్నం గారికి సేవలు చేస్తూ ఉంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. సీతారత్నం ఆరోగ్యం బాగా దెబ్బతింది. కల్పన మాత్రం సీతారత్నాన్ని సొంత కూతురిలా సేవలు చేస్తూ చూసుకుంటుంది. అమ్మాయి కల్పన, వయసులో చిన్నదానివైనా నీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. నాకింతలా సేవ చేసే కోడలు దొరకటం నా అదృష్టం. ఇంత చిన్న వయసులో బరువు బాధ్యత అంతా నీ మీద పడింది అని బాధపడుతూ ఉంటుంది. అలా అంటారేంటత్తయ్యా? మీరు మా అమ్మతో సమానం. నా చిన్నతనంలో మా అమ్మ చనిపోయింది. నేను మీలో మా అమ్మని చూసుకుంటున్నానత్తయ్యా. మీరు చాలా మంచివారు. మిమ్మల్ని చూసుకోవటం నా ధర్మం. మీరింకెప్పుడు ఇలా బాధపడకండి అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మంచి మందులిచ్చి సీతారత్నంకి బాగు చేయిస్తుంది. ఇలా కొన్ని రోజులు పోయాక సీతారత్నం ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అత్తకోడళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ రోజు కల్పన చిన్ననాటి స్నేహితురాలైన సుజాత పెళ్లి. అత్తయ్యగారు, నా చిన్ననాటి స్నేహితురాలైన సుజాత పెళ్లి.
ఈరోజు నేను చాలా దూరం వెళ్తున్నాను. మీరు టైంకి మందులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పింది. అమ్మా కల్పన, ఎండలు బయట బీభత్సంగా ఉన్నాయి. నువ్వు ఊరెళ్తున్నావు, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా మరి. ఈ ఎండకి ఎక్కడైనా మంచి జ్యూస్ లాంటిది తాగుతూ ఉండు. అలాగే అత్తయ్యా అంటూ తన స్నేహితురాలి పెళ్లికి వెళ్తుంది. ఆ ఊరు చాలా దూరంలో ఉండటం వల్ల ఎండకి బాగా వడదెబ్బ తగిలింది. ఊరు వెళ్లగానే పెళ్లిలో భోజనాలు చేసే దగ్గర కొన్ని జ్యూసుల్ని అందరికీ పంచుతున్నారు. కల్పన చాలా దాహంతో ఉండడంతో తను కూడా జ్యూస్ తీసుకుని తాగింది. జ్యూస్ చాలా రుచిగా ఉంది. అక్కడ జ్యూస్లు పంచే బాబాయ్ దగ్గరికి వెళ్లి, బాబాయ్, జ్యూస్ చాలా రుచిగా ఉంది. నేనెప్పుడూ ఇటువంటి జ్యూస్ తాగలేదు. దీన్ని దేంతో తయారు చేస్తారు? అమ్మాయి, ఈ జ్యూస్ ని ఆంపన్నా అంటారు. ఈ జ్యూస్ తాగటం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎండకి వడదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుంది. బాబాయ్, ఈ జ్యూస్ చల్లగా, తియ్యగా, కారంగా, పుల్లగా ఉంది. దేంతో తయారు చేస్తారు? ఈ జ్యూస్ ని తయారు చేయటం చాలా సులభం. పచ్చి మామిడికాయలతో దీన్ని తయారు చేస్తారు అని తయారు చేసే పద్ధతంతా కల్పనకి చెప్పాడు. చాలా కృతజ్ఞతలు బాబాయ్, నాకు ఈ జ్యూస్ చాలా బాగా నచ్చింది అని పెళ్లి నుండి తిరిగింటికొచ్చేసింది. ఆ రోజు రాత్రి అనుకోకుండా పెద్ద గాలివానొచ్చింది. సీతారత్నం ఇంటి వెనుక ఒక పెద్ద మామిడి చెట్టుంది. ఆ మామిడి చెట్టు ఎక్కువ మామిడికాయలిస్తుంది. ప్రతి సంవత్సరం ఆ మామిడి పళ్ళని కోసి బజారుకి తీసుకెళ్లి సీతారత్నం కొంత డబ్బులకి అమ్ముకునేది. కాని ఆ గాలివానకి మామిడి చెట్టుకున్న మామిడికాయలు మొత్తం రాలిపోయాయి. పాపం సీతారత్నం తెల్లవారి వెళ్లి చూస్తే చెట్టుకి ఉన్న మామిడికాయలు మొత్తం కిందన పడున్నాయి. అది చూసి తట్టుకోలేక లబోదిబోమని ఏడుస్తుంది. అప్పుడు కల్పన వచ్చి, ఎందుకత్తయ్య అంతలా ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఈ మామిడికాయల కోసం బంగారం పోయినంతగా బాధపడుతున్నారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. అంతలా ఏడవకండి. దానికి నేను పరిష్కారం చెప్తానుగా. అమ్మాయి, నేను ప్రతి సంవత్సరం ఆ మామిడి చెట్టు మీదే ఆధారపడి బతుకుతున్నాను. ఈ ఎండాకాలంలో మామిడి పళ్ళ వల్ల నేనెక్కువ డబ్బులు సంపాదించేదాన్ని. ఇప్పుడు మన దగ్గర డబ్బు తక్కువగా ఉంది. అసలే నెల నెలా నా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి ఎన్నో డబ్బులు పోస్తున్నాం. ఇంకా మన ఖర్చులకి కూడా ఉండాలి కదమ్మా. అందుకే నేను ఇంతలా ఏడుస్తున్నాను. బాధపడకండి. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఈ మామిడికాయల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. మామిడికాయలన్నీ ఒక బుట్టలో వేసి ఇంటికి తీసుకెళ్దాం. ఈ మామిడికాయలతో ఏం చేస్తామమ్మా? పక్వానికి రాని మామిడికాయలు దేనికి ఉపయోగపడవు. బయట పారేయడమే. అత్తయ్యా, ఎప్పటి నుండో జ్యూస్ షాప్ పెట్టాలని నాకు కోరిక. నా కోరిక ఈ రూపంలో నెరవేరుతుంది. మామిడికాయలు పోయాయని నేనేడుస్తుంటే మధ్యలో నీ గోలేంటమ్మా? నువ్వు మాట్లాడే మాటలు సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అయినా ఈ జ్యూస్ షాప్, అసలు ఈ జ్యూస్ తయారు చేయడం వచ్చా నీకు? అత్తయ్యా, ఈ పచ్చి మామిడికాయలతో ఆంపన్న జ్యూస్ తయారు చేసి మనం బయట అమ్ముదాం. ఏంటి కల్పన, నువ్వు మాట్లాడే మాటలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పెళ్లికి వెళ్ళొచ్చినప్పటి నుండి నీ మతి పోయినట్టుంది. లేకపోతే ఈ పచ్చి మామిడికాయలతో ఆంపన్నా జ్యూస్ తయారు చేయడం ఏంటి? నేనెప్పుడూ ఇది విననే లేదు. ఆంపన్నా లేదు, ఆమె పన్నా లేదు. మామిడికాయలన్నీ ఏరి ఆ చెత్త కాలువలో వేసేసిరా. అత్తయ్యా, నేను పెళ్లికి వెళ్ళాను కదా, అప్పుడు ఆ పెళ్లిలో కొత్తగా ఆంపన్న జ్యూస్ ఇచ్చారు. ఆ జ్యూస్ ని తాగాను. చాలా బాగుంది. అక్కడ ఉన్న బాబాయిని జ్యూస్ ఎలా తయారు చేయాలో, దేంతో తయారు చేస్తారో మొత్తం కనుక్కున్నాను. కాబట్టి ఆ పచ్చి మామిడికాయల్ని అనవసరంగా పారేయకుండా జ్యూస్ తయారు చేసి అమ్మేద్దాం. అవునా? ఆ పెళ్లిలో ఈ జ్యూస్ ఇచ్చారా? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీనికి ఏమేం సామాగ్రి కావాలి? కొన్ని మామిడికాయలు తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి బాగా ఉడకబెట్టాలి. తరువాత చల్లారిన తరువాత బాగా మెత్తగా కలపాలి. ఆ మామిడికాయల ముద్దలో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, తగినంత పంచదార వేసి ఒక ముద్దగా తయారు చేయాలి. దీనిలో కొంచెం నీరు కలపాలి. బాగా మెత్తగా, చిక్కగా కాకుండా కొంచెం పల్చగా జ్యూస్లా తయారు చేయాలి. దానిలో చల్లదనం కోసం మట్టి కుండలోని నీళ్లను వేసి తాగితే చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఎండకి వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. అవునా కోడలా? నేనింతవరకు వినలేదు ఈ పచ్చి మామిడికాయల వెనుక ఇంత రహస్యం ఉంటుందని. నువ్వు చాలా తెలివైన దానివి. అలా అత్త కోడళ్ళిద్దరూ కలిసి మామిడికాయలన్నీ తెచ్చి ఆంపన్నా జ్యూస్ తయారు చేశారు. అలా తయారు చేసిన జ్యూస్ ని ఊరి మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఆంపన్నా జ్యూస్
ఆంపన్నా జ్యూస్. దీన్ని తాగటం వల్ల ఎండ నుండి వడదెబ్బ తగలకుండా ఉపశమనం కలిగిస్తుంది, మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అంటూ ప్రచారం చేస్తూ జ్యూస్ని అమ్ముతుంది. అక్కడున్న ప్రజలంతా ఇదేదో కొత్తగా ఉందని ఆ జ్యూస్ని తాగుతూ ఉంటారు. ఈ విధంగా కల్పన మామిడికాయలు వృధా కాకుండా ఆంపన్నా చేసి అమ్మి డబ్బు సంపాదిస్తుంది. రాజేశ్వరి తన పెద్ద కొడుక్కి ఒక పల్లెటూరి అమ్మాయి మంగని ఇచ్చి వివాహం చేస్తుంది. తను పల్లెటూరి పిల్లవడంతో అన్ని పనులు చేసుకుంటూ మాట తీరులో కూడా కొంచెం వేరుగా మాట్లాడుతూ ఉండేది. అలా ఉండడం రాజేశ్వరికి అస్సలు నచ్చేది కాదు. ఏంటి మంగా, ఈరోజు వంట ఏం చేస్తున్నావు? పిల్లలకి స్కూల్కెళ్లే టైం అయింది. నువ్వు త్వరగా చేసి పెడితే పిల్లలు బాక్స్ పట్టుకొని స్కూల్కెళ్తారు. ఎప్పుడు మాటల్లో ఉండే హుషారు నీ పనిలో కూడా చూపించు. మాట్లాడమంటే ఊరు వాడ సరిపోవు, అన్ని మాట్లాడుతూ ఉంటావు. ఆలస్యమేమి అవ్వదత్తయ్యా, బీరకాయ వండుతున్నాను. ఇంకో 10 నిమిషాల్లో డబ్బాలు కట్టేస్తాను. అప్పుడు నా పెర్మిట్ ఇంకా మరిది పట్టుకుని వెళ్ళిపోతారు. మీరేం కంగారు పడద్దు. ఇదిగోండి, ఈ టీ తాగండి. మరో 5 నిమిషాల్లో టిఫిన్ పెడతాను. తినేసి గమ్మున కూర్చో అని అంటుంది. ఏంటే నీ మాటలు? కొంచెం తిన్నగా మాట్లాడవే. అయినా మీ ఆయన మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య ఇలా మాట్లాడుతూ ఉన్నదంటే తనకి ఎట్లా ఉంటుంది చెప్పు? పైగా ఇంకా చిన్నబ్బాయి కూడా వివాహం చెయ్యాలి. రేపొద్దున పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావనుకో, వాళ్ళందరూ మన కోసం ఏమంటారో తెలుసా? ఏమంటారులే అత్తా, వాళ్ళు మీ అబ్బాయిని మరియు ఇల్లుని చూసి పిల్లనిస్తారే గాని నన్ను చూసి పిల్లనిస్తారా ఏంటి? ఎందుకు నువ్వు ప్రతిదానికి కంగారు పడతావు? ముందు పిల్లని వెతకడం మొదలుపెట్టు. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే కాస్త సంబంధాలు చూడమని చెప్పు. నువ్విలా ఇంట్లో కూర్చొని నన్ను ఏ మాట అందామా అని ఆలోచిస్తూ ఉంటే పిల్లను ఎవరిస్తారు చెప్పు? అప్పుడే ఎలా పిల్లని ఎతుకుతామే? ముందు మేడ మీద ఇల్లు పూర్తి చేసి వచ్చే పిల్లని ఉండడానికి అన్ని సౌకర్యాలు చూడాలి కదా. మన కింద ఉండే ఇల్లు అంత పెద్దదేం కాదు కదా. ఓ 2 బెడ్రూమ్లున్నాయంతే. మొదటిది అది నీకు పెద్దబ్బాయికి, మరియు రెండోది నేను చిన్నబ్బాయి పడుకుంటున్నాం. రేపొద్దున పెళ్ళైతే వాళ్ళకి ఒక బెడ్రూమ్ కావాలి కదా. అందుకే పైన కడితే వాళ్ళకి బెడ్రూమ్ సరిపోతుంది. అయితే మీదన కట్టత్తా. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు? నీ చిన్న కొడుక్కి పెళ్లి చేయకుండా? కడతాన్లేవే. ఇంట్లోనే పెద్దబ్బాయికి చిన్నబ్బాయికి కూర్చోబెట్టి బాటడిచ్చి అన్నీ అనుకున్నాకే కడతాను. ముందెళ్ళి వంట పని చూడు. అలా అనుకొని రాజేశ్వరి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి 2 కొడుకులు ఆఫీసులకి వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక పెళ్లిళ్ల పేరయ్య వస్తాడు. నమస్కారం అండి, ఏంటిలా వచ్చారు? ఇంట్లో అంతా కులాసయ్యే కదా? అమ్మా, అంతా బాగానే ఉంది. మీ చిన్నబ్బాయి కోసం ఒక మంచి సంబంధం తెచ్చారు. చాలా మంచి పిల్లమ్మా, పైగా బాగా చదువుకుంది కూడా. అయ్యో, సంబంధం కొంచెం చూసుకొని తేవాల్సింది. చిన్నబ్బాయి పెద్దబ్బాయిలా కాదు. చిన్నబ్బాయి వాడికి కొంచెం సోకు ఎక్కువ. మీకు తెలుసు కదా, ప్రతి విషయంలోనూ వాడితోనే ఇబ్బందులు పడుతూ ఉంటాం. పెద్దబ్బాయి అయితే నేను ఏ పిల్లని తెచ్చి చేసుకో అంటే ఆ పిల్లనే చేసుకున్నాడు. కనీసం ఒక మాట కూడా అనలేదు. ఆ అమ్మాయిలు కూడా ఇబ్బందే పెట్టడం లేదు. తన్ని కూడా బాగా చూసుకుంటున్నాడు. అయినా పల్లెటూరు అమ్మాయి అయితే అసలొద్దు. ఇదిగో పెద్ద కోడలు పల్లెటూరు నుంచే వచ్చింది. ఇన్ని రోజులవుతున్నా కూడా మాట తీరు కూడా మారడమే లేదు. అమ్మాయి పల్లెటూరు పిల్లేం కాదమ్మా, పట్నం అమ్మాయే. పైగా మీ అబ్బాయి కూడా బాగా నచ్చుతుంది. అన్నీ చూసుకుని మీ అబ్బాయికి అయితే బాగుంటుందని తీసుకొచ్చాను ఈ సంబంధాన్ని. సంబంధం బాగా నచ్చడంతో చిన్నబ్బాయికి అమ్మాయిని చూపించి ఒక మంచి ముహూర్తం సంబంధం బాగా నచ్చడంతో చిన్నబ్బాయికి అమ్మాయిని చూపించి ఒక మంచి ముహూర్తం చూసి మంజులలా చిన్నబ్బాయికిచ్చి వివాహం చేస్తారు. మంజుల వివాహం ముందే కొన్ని షరతులు పెడుతుంది. పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంతో ఉండలేనని చెప్తుంది. అన్నిటికీ తన భర్త సరే అనడంతో వివాహం చేసుకుంటుంది. నేను కొద్ది రోజులు వెళ్ళి చిన్న కోడలతో ఉంటే తనకి మంచి చెడు, అలాగే ఈ ఇంట్లో ఎలా మొసలుకోవాలో అన్ని విషయాలు తెలుస్తాయి. అసలే వాళ్ళ అమ్మా నాన్నని వదిలేసి వచ్చింది కదా,
నేనుంటే కొంచెం తనకి తోడుగా ఉంటుంది. పైగా పట్నం నుంచి వచ్చిన పిల్ల మాట తీరు చాలా బాగుంటుంది. అలాగే వంటలు కూడా చాలా బాగా చేస్తుంటుంది. రాజేశ్వరి అలా అనుకొని మంగను పిలిచి తన కొత్త కోడలతో కొన్ని రోజులు గడుపుతాను అని చెప్పి మేడ మీదకి వెళ్ళిపోతుంది. ఏంటత్తయ్యా, సూట్ కేసుతో సహా ఇక్కడికొచ్చేశారు? మీరు మాతో ఉంటారా ఏంటి? మీరు మాతో ఉంటారని మీ అబ్బాయి నాతో ఏం చెప్పలేదే? అప్పుడు రాజేశ్వరి మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా, ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది కదా. ఆహా, నేను ఎడకొస్తున్నట్టు వాడికి తెలీదులేమ్మా. నువ్వు కొత్తగా పెళ్ళయి వచ్చావు కదా, ఇక్కడ అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. కొన్ని రోజులు నీకు తోడుగా ఉండి మంచి చెడు చెప్దామని వచ్చానమ్మా. సరే అని మంజుల వంట చేసి పెడుతుంది. మీ తోడికోడలి వంట అయితే చాలా బాగా చేస్తుంది. ఈ కూర తను వేరేలా వండుతుంది, చాలా రుచిగా ఉంటుందిలే. మంగ చేతి వంటలు చాలా బాగుంటాయమ్మాయ్. నీకేవైనా వంటలో సందేహాలుంటే మీ అక్కకెళ్ళి అడుగు, తను చాలా బాగా చెప్తుంది. రోజు రోజుకి రాజేశ్వరి ఏదో ఒక విషయం మీద మంగని పొగుడుతూ ఉండడంతో మంజులకి అస్సలు నచ్చేది కాదు. మంగపైన రోజురోజుకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు మంగ బయట పనిచేస్తూ ఉండగా మేడ మీద నుంచి ఒక బకెట్తో నీళ్లు మంగపైన పోసేస్తుంది మంజుల. మంగకి ఇది మంజుల చేసే పని అని అర్థమైపోతుంది. ఆ మరుసటి రోజు మంజుల చిన్నబ్బాయితో ఇలా మాట్లాడుతూ, ఏవండి, మీ అమ్మగారు ఇంకా ఎన్ని రోజులు నా దగ్గరుంటారు? నేను మీకు పెళ్లికి ముందే చెప్పాను, వేరుగా ఉంటాను, అలాగైతే నేను వస్తాను అని. లేదంటే వివాహమే చేసుకోను అని కూడా చెప్పాను. కానీ మీరు మీ అమ్మగారిని ఇక్కడికి రప్పించి ఎన్ని రోజులవుతున్నా కూడా మీరేం అనడం లేదేంటి? ఆవిడికి వెళ్ళిపోమని చెప్పండి. అయినా ఆవిడ కామ్గా ఉండకుండా తన పెద్ద కోడల కోసం పొగుడుతూ ఉంటుంది. ఇలా అయితే నా కోపం రాదా? మీరే చెప్పండి. మీరు తన్ని ఎంత తొందరగా వెళ్ళిపోమంటే అంత మంచిది. అయినా అలా ఎలా అమ్మకి ముఖం మీద వెళ్ళిపోవని చెప్తాను? మా అమ్మ కదా, బాగోదు. అయినా ఆవిడ నీకేం ఇబ్బంది పెట్టదు. నేను కావాలంటే మాట్లాడతానుండు. చిన్నబ్బాయి వాళ్ళమ్మతో ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మంగకి ఒంట్లో బాగోకపోవడంతో రాజేశ్వరి తన కోడల్ని చూడ్డానికి అక్కడికి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి అక్కడికి వెళ్లిన తర్వాత మంగకి కొంచెం నయమయ్యాక రాజేశ్వరి ఇలా అంటుంది. మీ తోడి కోడలుంది కదా మంగ, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతుందో. పైగా అందంగా రెడీ చేసి పెట్టిందే ఇల్లు మొత్తం. ఏ వస్తువు తీసినా మెరుస్తున్నట్లు ఉన్నాయి. ఇంకా తన బట్టలైతే చాలా బాగున్నాయనుకో. వంట చేసే విధానం కూడా ఎంత బాగుందో. తను వంట చేసే గదిలోకి వచ్చిన తర్వాత వంటగదిలో అసలు వంట చేసిందా అని అనిపిస్తుందే. అంత బాగా అందంగా చేస్తుంది పన్ని. ఇప్పుడు నాకు తగ్గింది కదా, వెళ్ళి ఆ కోడలి దగ్గరే ఉండు, నా దగ్గర ఎందుకు ఉండడం? అసలు నాకు ఒంట్లో బాగోలేకుండా అవడానికి నీ చిన్న కోడలే కారణం. నేను బయట వాకిట్లో పని చేస్తూ ఉంటే చల్లటి నీళ్లు తీసుకొచ్చి బకెట్తో నా మీద వంపేసింది. అందుకే నాకు జ్వరం వచ్చింది. అదేదో చిన్నదాయిలేవే, తెలుసో తెలియకో చేసేసింది. నువ్వు పెద్దదానివిగా, ఈ విషయాన్ని వదిలేయ్. అన్ని విషయాల్లో మనసులో పెట్టుకొని బాధపడకు. అయినా ఇప్పుడు మన వీధిలో అమ్మవారి పండగలు చేస్తున్నారుగా, ఇద్దరు కోడలు కలిసి అమ్మవారిని పూజించి అలాగే ఒకే దగ్గర వంట చేసుకుని తిందాం. ఆ ఒక్కరోజైనా మీ అందరూ కలిసి ఉంటే బావుంటుంది. ఈ విషయాన్ని రాజేశ్వరి తన చిన్న కోడలు మంజులకు కూడా వివరిస్తుంది. మంజుల సరి అనడంతో అమ్మవారి పండుగలు చాలా పెద్దగా, చాలా బాగా పెద్ద కోడలు మంగ ఇంట్లో చేసుకుంటారు. వీరిద్దరూ కలిసి మీకొచ్చిన వంటల్ని, మీరు బాగా చేసే వంటల్ని చేసి పెట్టండి, తినాలనుంది నాకు. సరే అని ఒక పొయ్యి మీద మంజుల, మరొక పొయ్యి మీద మంగ వంట చేస్తూ ఉంటారు. ఎవరికొచ్చినట్లు వాళ్ళు చేస్తారు. తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతారు. అబ్బా అబ్బా, ఈ రోజు వంటలు పోటీపడి చేసినట్లున్నారు. చాలా రుచిగా ఉన్నాయి. రుచిలో ఒకదానికొకటి మించినట్టు అనిపిస్తోంది. అయినా మీకు మంగ అక్క వంటలే నచ్చుతాయనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇంట్లో ముందు నుంచి మంగ అక్క వంటలే అలవాటైపోయాయి కదా. నా వంటలు నచ్చదేమో అనుకున్నాను.
నువ్వు కూడా చాలా బాగా చేస్తావు మంజుల. రోజు నేను నీ చేతి వంట తింటున్నాను కదా, చాలా రుచిగా అనిపిస్తున్నాయి. మీకు కొత్త కోడలి చేతి వంటలు నచ్చుతాయనుకున్నాను. ఎందుకంటే మంజుల ఏ వంట చేసినా చాలా అందంగా చేస్తున్నట్టు కదా. చూడ్డానికి ఎంత బాగుంటుందో, తినడానికి కూడా అంతే బాగుంటుందని అనుకున్నాను. ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరికి ఈ పొంతన ఎందుకు వచ్చింది? అసలు మీకు ఈ విషయాలు అన్నీ ఎవరు చెప్పారు? ఇద్దరు కోడలు ఒకేసారి వాళ్ళ అత్తగారి వైపు చూపిస్తారు. అమ్మా, నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు. ఇద్దరు ఇంటి కోడలే కదా, ఒకరి కోసం ఇంకొకరి దగ్గర పోగొడుతూ ఉంటే వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే వాళ్ళ మధ్యన దూరం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ మధ్యలో అన్యోన్యత పెంచాలే గాని కోపాన్ని పెంచకూడదమ్మా. అలా చేస్తే వాళ్ళ మధ్య అన్యోన్యత పోయి కోపాలు పెరిగిపోతాయి. ఒరే ఒరే, వీళ్ళు చేసిన పొరపాట్లు చెప్పానే గాని వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో వివరించాన్రా. అంతేగాని ఎవరిని నేను వెనకేసుకుని రాలేదు. నువ్వు చిన్నగానే అన్నావు కానీ అది ఇప్పుడు చూడు ఎంత పెద్ద విషయంగా మారిపోయిందో. చూసావా? రాజేశ్వరి తను చేసింది తెలుసుకొని ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు తగ్గించడానికి చాలా ప్రయత్నించి సఫలమవుతుంది. కుటుంబాన్ని ఒక్కటిగా చేస్తుంది.